నమస్తే, వెల్కమ్ టు లైఫాలజీ. నేను భారతి. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి దిష్టి. ప్రతి ఒక్కరూ వాళ్ళకి దిష్టి తగిలింది, వీళ్ళకి దిష్టి తగిలింది అని చెప్తూ ఉంటారు. అసలు నిజంగా దిష్టి అనేది ఉందా లేదా, అసలు దాని గురించి ఏంటో డాక్టర్ హరీష్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే హరీష్ గారు. నమస్తే. ఏమంటారు? అవే ఫ్రమ్ సైన్స్ వెళ్ళాం. ఓకే, అంటే సైన్స్ నమ్మేసి సైంటిఫిక్గా మేము ఆలోచిస్తాం అనుకునే వాళ్ళకి ఇది ఈ వీడియో మీకు కాదు. ఓకే, సైంటిఫిక్ కాని వాళ్ళు కొంత హ్యూమనిస్టిక్ పర్స్పెక్టివ్లో చూసిన వాళ్ళని, అంటే భగవంతుడు ఉంటాడేమో, దేవుడు ఉంటాడేమో, పాజిటివ్ నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో సింక్ అవుతుంది, అర్థమవుతుంది. ఓకే, ఉందా లేదా అన్నది బేసిక్గా ప్రూవ్ చేయలేని ఫ్యాక్ట్. అంటే ప్రూవ్ చేయలేము, కానీ ఎఫెక్ట్ అయిన వాడికి తెలుస్తుంది. ఓకే, అంటే ఏదో పార్టీకి వెళ్ళొచ్చారు, దిష్టి తగిలింది అంటే అక్కడ బా ఏం డ్రెస్ అయ్యి వచ్చావు, ఏం రెడీ అయ్యి వచ్చావు, నీకేంటి బాస్ హ్యాపీ, నీకేంటి బాస్ బాగున్నావు అనేసరికి వాడు ఇంటికి వచ్చాక వామిటింగ్ చేసుకోవడమో, హెడ్ ఏక్ రావడమో, కాళ్ళు నొప్పులు రావడం అనిపిస్తుంది. వాడు కోరిలేట్ చేసుకోగలుగుతాడు. నిజంగానే కదా వాడు ఎంత దిష్టి కొట్టాడని. ఎంతోమంది నాకు చెప్పిన వాళ్ళు నల్లగా జుట్టుండి, ఏంటి కలర్ అయ్యవా నువ్వు, హెయిర్ కలర్ అయ్యవా, మస్తు బ్లాక్ ఉంది అన్నవాడికి 1 monthలో స్లోగా వైట్ హెయిర్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది అనుభవించేవాడికి ఆ బాధ తెలుస్తుంది. ఈ దిష్టి తగిలిన వాడికే తెలుస్తుంది. ఇంటికి పార్టీకి వెళ్ళొచ్చాము, రాగానే జ్వరం వచ్చింది అనుకోండి, మనకి అప్పటిదాకా లేదు, జ్వరం వచ్చింది అంటే దిష్టి తగిలిందేమో అనేది ఒక సెన్స్. సో ఇక్కడి నుంచి పాయింట్ ముందు తీసుకెళ్దాం. సో అది ఎవరైతే అలాంటివి ఉండవు, ప్రూవ్ మీ అంటారో చేయలేం, ప్రూవ్ చేయలేం. క్లియర్ అండ్ ఆన్సర్? ఓకే, సో ప్రూవ్ చేయలేం, కానీ కొన్ని ఉంటాయి అన్నది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చెప్తారా మాకు? ఎక్స్పీరియన్స్ చేయొచ్చు డెఫినెట్లీ. అవి కొంచెం మెల్లగా అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది. ఓకే, నంబర్ 1, మనకి ఫీలింగ్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. మనిషి మనుగడకే ఒక ఫీల్ అనేది చాలా నడిపిస్తుంది మనని. ఒక చోటకు వెళుతుంటే మనకు తెలిసిపోతుంది దిస్ ఈజ్ నాట్ గుడ్. ఒకళ్ళని చూడగానే తెలిసిపోతుంది మనకి. కొంతమంది యూ విల్ నో ఇట్, వీళ్ళతో బాగుండదు జర్నీ, వీళ్ళతో ఉండకూడదు అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. కొంతమంది దగ్గరకు వస్తుంటేనే వీళ్ళు దూరం వెళ్తే బాగుండరా అనిపిస్తుంది. యూ నో ఇట్. ఓకే, ఆ ఫీలింగ్ మనని ఎప్పుడు గైడ్ చేస్తుంటుంది. ఎవరైతే ఆ ఫీలింగ్ని నర్చర్ చేస్తారో, మనకి దివ్య దృష్టి, దూరదృష్టి అని చెప్తుంటారు కదా, ఆ దివ్య దృష్టి, దూరదృష్టి కూడా ఇలా నర్చర్ చేసుకుంటే, స్లోగా మనం వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, మనం ఆ పర్సోనాలో ఉంటే మనకి తెలుస్తుంది యాక్చువల్లీ. సో ఇలాంటి ఫీల్ అంతా రావడానికి మనిషి యొక్క మెకానిజంని అర్థం చేసుకోవాలి. మన చుట్టూ 5 లేయర్స్గా ఉంటాయి అంటారు, పంచకోశములు అని చెప్తారు. ఓకే, అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాస్ అని ఇట్లా లేయర్స్గా ఉంటాయి మన చుట్టూ. అండ్ తెలుస్తుంది, ఒకవేళ మనకి రోగం వచ్చింది అనుకోండి, ఏదైనా బాగా డిసీజ్, మన నార్మల్ దాంట్లో ఉండం, తెలిసిపోతుంది ఏంద్రా రోగిస్టోడ్లో ఉన్నావు అని అంటారు కూడా. సో అలాగా మనకి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆర్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యూ విల్ ష్రింక్. సేమ్ అవే ఫీచర్స్, కానీ ష్రింక్ అవుతాం, తెలుస్తుంది. అలాగే ఈ నెగిటివ్ ఎనర్జీ ఆర్ నరుడి కంట నల్లరాయి బద్దలవుతుందని చూసే చూపుని బట్టి మనిషికి న్యాచురల్గా నా దగ్గర లేదే, నాకు వాడికి నాకంటే ఎక్కువ ఉంది అనే ఒక న్యాచురల్ ఎన్వి, కుళ్ళు అంటారు, న్యాచురల్గా వచ్చేస్తుంది చాలామందికి. కొంతమంది మహానుభావులు ఉంటారు అట్లా కుళ్ళు పడరు, కానీ న్యాచురల్గానే కుళ్ళు వచ్చేస్తుంది. అందులో మనకి లేనిది వాడికి వస్తే మీకు తెలిసిపోతుంది. వాళ్ళ పిల్లలు బాగా చదవట్లేదు, మీ పిల్లాడు బాగా చదువుతున్నాడు, న్యాచురల్గానే ఒక ఫీలింగ్, అరే నా వాడు బాగా చదువుంటే బాగుండేది అనే దాంట్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏముంది అందులో, చదవకపోతే ఏమవుతుంది, ఏం చదువులే, మీ స్కూల్ ఈజీలే అని వాళ్ళకి లోపల నుంచి ఒక ఎన్వి వచ్చేస్తుంది. ఒకడు బాగుపడి ఇల్లు కడుతున్నాడంటే న్యాచురల్గా ఎన్వి వచ్చేస్తుంది, కుళ్ళు. ఓకే, అందరికీ ఉంటుందని చెప్పాను, బట్ మ్యాక్సిమం మనకి తెలియకుండానే వచ్చేస్తుంది అంటున్నా. ఇట్స్ ఎ ఫీచర్, ఇన్హెరెంట్ ఫీచర్, నాకు లేదే అని. ఎందుకంటే మనం వీఆర్ మీ సెంట్రిక్ బీయింగ్స్. నాకు జరిగట్లేదు, నాకు తగ్గట్టుగా నా లైఫ్ నాది అనే దాంట్లో ఆ ఇగోలోనే బతుకుతుంటాం మనం. సో ఎప్పుడైతే మనం ఆ కుళ్ళులోకి వెళ్తామో, మనం వెళ్ళకపోయినా ఎవరైతే ఎదుటివాడు ఉంటారో వాళ్ళ యొక్క ఆరా విల్ కాన్స్టెంట్లీ రిలీజ్ నెగిటివిటీ. ఆ నెగిటివిటీ ఎనర్జీ వీక్ ఉన్నవాడికి అంటుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళకి ఎవరికైనా జలుబు ఉంది, కూర్చున్న వాళ్ళందరికీ జలుబు రాదు,
ఇమ్యూనిటీ వీక్ ఉన్న వాడికి వస్తుంది. హ్మ్. అలాగా అక్కడ వాడు దిష్టి కొట్టగానే మరి అంబానీకి నేను దిష్టి కొట్టా తగలట్లేదేంటి అని అనుకునే వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు పెనిట్రేట్. నార్మల్గా మనం భక్తి మార్గంలో ఉంటూ లేకపోతే పాజిటివ్గా ఉంటూ మీ గ్రహాలు నిజంగా బాగుండి మీరు లక్ వస్తుంది అనుకోండి, మీకు ఏ దిష్టి తగలదు. మీరు వీక్ ఉన్నప్పుడు, మీ ఇమ్యూనిటీ డౌన్ ఉన్నప్పుడు, మనకు ఎలా అయితే సైక్లికల్ చేంజెస్ అంటారు, అంటే ప్రకృతి మారిన సమ్మర్ నుంచి వింటర్ రాగానే జలుబులు వస్తాయి, ఇమ్యూనిటీ డిప్ అవుతుంది, ఇమీడియట్‌గా అవుతాయి. అలా అవుతుంది. అలా నీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఎలా అయితే నీకు జలుబులు దగ్గులు అలాంటివి వస్తాయో, అలాగే నువ్వు నీ ఆరా వీక్ ఉన్నప్పుడు ఎంటర్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే అలా పెనిట్రేట్ అయ్యి లోపలికి వస్తుందో ఇమ్మీడియట్గా మన ఎనర్జీని లాగేసుకుంటుంది. ఇది చాలా టైం అబ్జర్వ్ చేయగలిగితే తెలుస్తుంది, నాకు దిష్టి తగిలింది అని తెలుస్తుంది. ఈ ఆరా అనేది ఒకటి ఉంటుంది. అది పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయని అంటారా? అంటే మన లెంత్ని బట్టి ఒకవేళ నేను ఈ రూమ్లో ఉంటే నా రూమ్ అంతా ఆరా ఉంటుంది. ఓకే. కొంతమందికి ఇంతే ఉంటుంది, కొంతమంది చిన్నగా ఉంటుంది, కొంతమందికి ఆరా వెరీ బ్లీక్. వాళ్ళని మామూలు దగ్గినా కూడా వాడికి దగ్గు వచ్చేస్తుంది. ఓకే. ప్రతి 2 రోజులకి సుస్తైనా బాలే ఒంట్లో బాలే అని చెప్తూనే ఉంటారు. సో ఆరా ఉంటుంది. లైక్ రోబో మూవీలో చూయించినట్టుగా ఒక సమ్ టైమ్ అంతా ఒక ఎనర్జీ అంతా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయ్యి ఒకటే ఎనర్జీగా పాస్ అవుతుంటది. అది నెగెటివ్ లా వెళ్తుందా, పాజిటివ్ గా వెళ్తుందా అనేది మూవీలో చూపిస్తారు. అబ్సల్యూట్లీ. అంటే మనకి ఒకవేళ గనక మన థాట్ ప్రాసెస్ అంతా నెగిటివ్గా ఉంటే నెగిటివిటీనే అవుతుంది. ఓకే. పాజిటివ్గా అందుకే ఉంచుకోండి. పాజిటివ్ మనకి ఎప్పటి నుంచో చెప్పారు, తదాస్తు దేవతలు అంటారు, శుభం పలుకు అంటారు. అది ఎంత ఇంట్రికేట్గా మన బ్రెయిన్లోకి ఎక్కించారంటే, నువ్వు మంచి మాట్లాడు, పాజిటివే మాట్లాడు, చెడు మాట్లాడకు, తప్పు మాట్లాడకు. మనకి ఇప్పుడు వచ్చే షిట్ అనే మాటలు కానీ మనకి ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు మంచి పాజిటివ్ పలుకు, మంచి పలుకు, చెడు మాట్లాడు. నువ్వు ఎంతసేపు అయితే ఆ నెగిటివిటీలో ఉంటావో అందులోనే ఉండిపోతావు. అండ్ స్లోగా నీ ఆరాని ఎఫెక్ట్ చేస్తుంది. నువ్వు రోజు నీ గురించి నా కర్మరా, నా బతికింతేరా, నా చావింతేరా అనుకుంటే నీకు అది అవుతుంది. ఓకే. అది ఎలా అవుతుంది? ఈరోజు నా చావింతే అని నువ్వు చచ్చిపోవు. దీస్ ఆర్ ఆల్ సటిల్ థింగ్స్. స్లోగా ఎలా అయితే నీ హార్ట్ లోపల ఆ బ్లాక్ తయారవ్వడానికి నువ్వు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం తిన్న ఆ చీజ్ నీ లోపలికి వెళ్ళి కొరోనరీ ఆర్టరీస్లో ఎలా ఇరుక్కుంటుందో అలాగ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కలెక్ట్ అవుతాయి. ఈరోజు బర్గర్ తిన్నా చచ్చిపోలేదే, ఈరోజు సిగరెట్ తాగా చచ్చిపోలేదు, అలా కాదు. స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నువ్వు నెగిటివిటీలో ఉంటే ఆ నెగిటివిటీ వస్తుంది. ఆ నెగిటివిటీ ఎవరిని చూస్తే వాళ్ళకి తగిలే ఛాన్స్ ఉంటుంది. అందుకే దిష్టి తగులుతుంది అంటారు. మనిషి చూపు చూసి ఎంత బాగున్నాడు, ఎందుకు ఇట్లా, వాళ్ళే ఎందుకు బాగుంటారు, నాకు లేదేంటి అనే ఒక టైప్ ఆఫ్ వచ్చేస్తుంది. ఓకే. ఇది విక్టిమ్ బ్లేమింగో లేకపోతే వాళ్ళని ఏదో చెడు అని కాదు, జనరల్గా కొంతమందికి ఉంటుంది ఆ ఫీలింగ్. నాకు లేదు లైఫ్లో, వాడికి ఉంది అనే ఒక బాధ ఉంటుంది. ఇంటికి వచ్చి హ్యాపీగా ఉన్నాడు అనే ఉంటుంది. ఓకే. లైక్ కొంతమంది ఎలా ఉంటారంటే సార్, కొంతమందికి ఉన్న మినిమల్ డౌట్స్ అనమాట. ఇంటికి రాగానే ఇల్లు చూసి ఇప్పుడు మీరు అన్నట్టుగా అవాక్ అవ్వటం, షాక్ అవ్వటం, ఇంటింట్లో మీరు ఉంటున్నారా అనటం, లేదంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయ తొక్కారు, అబ్బా ఈరోజు అయిపోయిందిరా అనటం, లేకపోతే 4 రోడ్స్ మిడిల్లో ఏదో ఒకటి పడేస్తుంటా స్టఫ్, కార్ తొక్కింగానే ఏదో జరుగుద్ది అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అసలు ఇవన్నీ ఈ రోజుల్లో నమ్మచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ. సో మనకి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఆ ఫీలింగ్ అందులో ఉన్న వాళ్ళ ఎఫెక్ట్ అయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. జనరల్గా ఈ రోజుల్లో ఉన్నాయంటే అందరికీ అవ్వవు. ఇప్పుడు అపెండిక్స్ అందరికీ ఉంది, అపెండిసైటిస్ అందరికీ రాదు. ఇవి వచ్చిన వాడికే తెలుస్తుంది ఆ బాధ. మీకు స్టోన్స్ వస్తుంది తెలుసా? కిడ్నీస్ పన్ను లోపల పల్ప్ స్టోన్స్ అని ఉంటాయి తెలుసా? తెలీదు అన్నంత మాత్రం లేదని కాదు. ఓకే. సో వెరీ ఇంపార్టెంట్. పన్ను లోపల పల్ప్ ఉంటుంది, నరం ఉంటుంది. ఆ నరం కట్టుబడి ఒక స్టోన్ ఉంటుంది, పల్ప్ స్టోన్స్ అంటారు. అంటే తెలీదు కాబట్టి లేదని కాదు, నెంబర్ 1. అలా ఉంది కాబట్టి అందరికీ ఎఫెక్ట్ అవుతుందని కాదు, నెంబర్ 2. ఈ 2 అర్థం చేసుకున్న వాడికి దిష్టి అనే కాన్సెప్ట్ ఎక్కుతుంది. లేకపోతే ఉప్పు తిప్పగానే తగ్గిపోదా, నిమ్మకాయ తిప్పగానే తగ్గిపోతుంది, నిమ్మకాయ తొక్కితే అయిపోతుందా, నేను తొక్కుతా, నేను ఇప్పుడు గ్రహణం రోజు సమోసా తింటా, అలా కాదు. గ్రహణం రోజు సమోసా తిన్నందుకు కాదు, నువ్వు నీ ఇమ్యూనిటీ వీక్ ఉన్నప్పుడు, నీకు బాగా నువ్వు ఆ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉన్నప్పుడు అప్పుడు తొక్కి చూడాలి. అది తెలిసినప్పుడు వాడికి దాని బాధ తెలుస్తుంది. అరే దిష్టి తగలకూడదే, మంచిగా ఉన్నాం కదా, ఇతరుల కళ్ళు పడకూడదే, పాపం వాడికి లేక వాడు కుళ్ళు పడుతున్నాడు. ఇది వాళ్ళ సైడ్ నుంచి జాలిగా చూడడం. అరే పాపం వాళ్ళే, నా దగ్గర ఉంది కదా అని నేను పొగరు పట్టకూడదు, లేని వాళ్ళు కూడా ఉంటారు
అనేది చెప్పడం ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఉన్నాయా? ఈ రోజుల్లో అలా ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా మళ్ళీ కమెంట్లు పెడితే అవును ఉంది 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 అని చాలామంది, కొంతమంది లేదు 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 అని చాలామంది. సో ఎఫెక్ట్ అయిన వాడికి ఆ బాధ తెలుస్తుంది. దీని కంటిన్యూషన్లోనే ఇది వ్యాపారం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఈ నీకు దిష్టి తగిలింది, నీకు ఎవడో బ్లాక్ మ్యాజిక్ చేశాడు అని బెదిరించి డబ్బులు తీసుకునే బ్యాచ్లు ఉన్నారు. అలాంటి వాళ్ళతో దూరంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటివి వస్తే మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు అరే నరుడి కంట నల్లరాయి బద్దలవుతుందిరా, అంత దారుణంగా ఉంటాయి చూపులు, కొంతమందివి తగులుతాయి, ఎఫెక్ట్ అవుతారు. ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే నీకు ఒక రోజులో ఏం కాదు, ఓ రోజు జలుబు వచ్చి జ్వరం వచ్చి తగ్గుతుంది, స్లోగా నువ్వు కుంచుకుపోయి నీ పెళ్ళాంతో గొడవ పడతావు. నువ్వు తీసుకుపోయి ఇన్వెస్ట్మెంట్ ఏదో దరిద్రం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. నీ దగ్గర ఉన్న డబ్బంతా ఏదో లాటరీలో వస్తాయని చెప్పి లాటరీలో పెడతావు. అలా పోతాయి. ఇవి పోకుండా ఉండాలి, నీకు ఆ దిష్టి తగలకుండా ఉండాలి అంటే సింపుల్ మెథడ్స్. సాల్ట్, ఖర్చు లేని పని కదా. సాల్ట్, నిమ్మకాయలు చెప్పింది ఎందుకంటే నీకు అది రియలైజ్ అయ్యి ఓ మై ఆరా ఈజ్ గెట్టింగ్ నెగిటివ్, నేను దాని నుంచి బయటపడాలి అని రియలైజేషన్ వచ్చినా చాలు. ఒక తాడు, నిజంగా తాడేం చేయదండి, కానీ తాడుతో మనం యు ఆర్ సెన్సింగ్ ఇట్ దట్ ఓకే నాకు చూపు తగులుతుంది, ఐ షుడ్ నాట్ బి బోస్టింగ్, నేను అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన పని లేదు, ఉన్న దాంట్లో హాయిగా ఉంటాను, ఉన్న దాంట్లో కొంచెం దానం ఇస్తాను. ఇవన్నీ మెథడ్స్ టు సే దిష్టి తగిలే ఛాన్స్ ఉంటుంది, చూపు పడుతుంది, అందుకని జాగ్రత్తగా ఉండాలి అని. సో ఇది నెగిటివ్ వెళ్ళిపోమనో ఇవన్నీ వ్యాపారం చేసుకుని నిమ్మకాయలు కొనుక్కోమనో కాదు. అట్ ద సేమ్ టైం ఆ ఎఫెక్ట్ ఉన్నవాడికి ఆ బాధ నుంచి బయటపడడానికి దేర్ ఆర్ మెథడ్స్. ఇది అనుభవించేవాడికి ఆ బాధ తెలుస్తుంది. ఇది సైక్లిక్ అండి, ఎప్పుడు కూడా వస్తుంది. మన ఇమ్యూనిటీ ఎలా సైక్లిక్ న్యూట్రోపినియా అని, మనకి న్యూట్రోఫిల్స్, బాడీలో ఉండే న్యూట్రోఫిల్స్ సైక్లికల్గా కొంతమందికి ఇబ్బంది పడతారు. ఎవ్రీ 20 డేస్కి వాడి బాడీ అంతా చేంజ్ అవుతుంది, వాడి లోపల ఉండే న్యూట్రోఫిల్స్ చేంజ్ అవుతాయి అంటారు. బిగ్ సైన్స్. అట్ ద సేమ్ టైం మన బాడీ మారుతూ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ డెఫిషియెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జలుబు ఎలా వస్తుందో నీ ఆరా వీక్ అయిన రోజున నీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చూపు పడే ఛాన్స్ ఉంటుంది. ఇది తెలియక ఎంతోమంది ఏం కాదు మనకేమవుతుందిరా అని అనుకుని వాడి ఇంట్లో గొడవ పడుకొని, పిల్లలు సరిగ్గా లేక, ఎప్పుడు తాగేసి ఉండి, అలాంటి వాడికి ఏ ఎఫెక్ట్ కాదు. ఫుల్గా తాగేసి ఉన్నవాడు నిమ్మకాయ దొక్కితే ఏంటి, వంకాయ దొక్కితే ఏంటి, ప్రాబ్లం ఉండదు. పాయింట్ ఏంటంటే ఎవరైనా ఎదుగుతున్న వాళ్ళకి ఇవన్నీ ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ టు సే దిష్టి తగులుతుందేమో జాగ్రత్తగా ఉండు. అప్పుడే పెళ్ళైన కపుల్ ఉన్నారు, చూడగానే ఎవరో దూరం నుంచి చూసి నా పిల్లలకి ఇలా అయి ఉంటే బాగుండే అనుకుంటారు. చెడో తప్పో వాళ్ళు రాంగ్ అని కాదు, ఇవి న్యాచురల్ ఎన్వి, కుళ్ళు అనేది న్యాచురల్గా వస్తుంది. అలా వచ్చినప్పుడు వాటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఎందుకంటే మన చుట్టూ ఒక నైస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. నేను చెప్పినట్టుగా మనం తిన్న అన్నం ద్వారా, ప్రాణము ద్వారా, మన ఆలోచనల ద్వారా, తర్వాత మన జ్ఞానము ద్వారా, మన ఆనందమయ అని చెప్పి ఇలా 5 కోశాలుండి ఎవ్రీ కోశానికి నీకు ఒక ఎనర్జీ జోన్ ఉంటుందన్నమాట. అది ఎప్పుడైతే దాటుతామో, సరిగ్గా మనం దాన్ని మెయింటైన్ చేసుకోమో ఆటోమేటిక్ ఎఫెక్ట్. ఓకే, అంటే కొంతమంది గాలి సోకింది అని అంటారు, యంత్రాలు తంత్రాలు ఇంకా చాలా చేస్తారు. వీటిని నమ్మచ్చా, ఎలా చూడొచ్చు అంటారు వీటిని? సో యంత్రాలు తంత్రాలు చేసేవాడు వెరీ రేర్ ఒరిజినల్ అండి. 99% ఫేక్. 99%. ఒరిజినల్ వాళ్ళు, కెపాసిటీ ఉన్నవాళ్ళు, వాడు చూసి తక్కువ అని చెప్పి వెంటనే తగ్గించే వ్యాపారం ఉండదు అక్కడ. దెర్ ఈజ్ నో సెల్లింగ్. ఓన్లీ థింగ్ వెరీ ఇంపార్టెంట్గా ఆ డయాగ్నోస్ చేసి కరెక్ట్గా ప్రాబ్లమ్ని అంచనా వేసి చేసేవాళ్ళు చాలా తక్కువ, రేర్. మేజర్గా ఏంటంటే దాన్ని భయపడిచి ఇగో ఇది తీసుకో ఈ యంత్రం అక్కడ కొనుక్కుని వెళ్ళిపో. ఒక యంత్రము ప్రతిష్ట చేసి దానికి పూజ చేస్తే లక్షల కోట్లలో ఖర్చు అవుతుంది యాక్చువల్గా. ఓకే, కానీ అంత చేయలేరు. ఊరికే షాప్లో కొనేసుకొచ్చేసి మేము పెట్టేసాం లక్ష్మీ యంత్రం, మేము పెట్టేసాం ఈ యంత్రం ఆ యంత్రం, విచ్ ఇస్ అంటే నువ్వేదో కొనుక్కున్నట్టే జ్యువెలరీ షాప్కి వెళ్ళి. నీకు నిజంగా యంత్రం పనిచేయాలి అంటే, ఒక మంత్రం సిద్ధించాలి అంటే చాలా ప్రక్రియ ఉంటుంది. ఇది అర్థం కాదు. ఒక మంత్రము ఇప్పుడు ఎవరు నేర్పించేవాళ్ళు కూడా లేరు. నేను సూర్య ఉపాసన చేస్తున్నప్పుడు, సూర్యతంత్రం నేర్చుకున్నప్పుడు వెరీ ప్రొలాంగ్డ్ ప్రాసెస్, చేసేవాడికి బోర్ కొడుతుంది. అంత లాంగ్, అందులో ఇంట్రెస్ట్ ఉండి నిజంగా ఇప్పుడు చూసే వాళ్ళందరూ షాక్ అవుతుండొచ్చు. సో ఇదంతా ఫేక్ అయినా మేము కొనుక్కున్నాయి అనే వేలో వెళ్ళిపోతారు. నిజంగా కూడా చాలా మటుకు పనిచేయవు.
ఎందుకంటే దాన్ని కరెక్ట్గా అధిష్టాన దేవతను కూర్చోబెట్టి ఆ మంత్రాన్ని కరెక్ట్గా కరెక్ట్ చేసి ఆ యంత్రం కరెక్ట్గా ప్రిపేర్ చేసి నీ నక్షత్రానికి నీ జాతకానికి సరిచూసి అన్ని క్లాజులు టిక్ కొట్టి నీ కరెక్ట్గా సెట్ చేస్తే అది పనిచేస్తుంది. ఊరికే షాప్లో కొనుక్కున్న రాగి రేకు పనిచేస్తుందో చేదో వాళ్ళకి తెలియాలి. సో అందుకని నేను ఎవరిని ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలనే ఉద్దేశంతో కాదు, కానీ వీటికి దేస్ ఎ బ్యూటిఫుల్ ప్రాసెస్. మనకి ఇంత తాంత్రిక శక్తి, ఇంత మంత్రశక్తి, మంత్ర విద్యలు మన దగ్గర ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే దాన్ని చెప్పేవాడు కానీ దాన్ని కరెక్ట్గా చేసేవాళ్ళు కానీ తక్కువ. అండ్ ఓన్లీ దిష్టి కోసమో లేకపోతే ఈరోజు జ్వరం వచ్చి రేపు తగ్గిపోయేదానికి యంత్రాలు అవసరం లేదు. చిన్న చిన్న వాటికి అవసరం లేదు. నువ్వు ఎదగాలనుకుంటున్నావు, నువ్వు చాలా గొప్పగా అవ్వాలనుకుంటున్నావు, ఇప్పుడు ఒలింపిక్కి వెళ్ళి తెచ్చుకో, వాడికి దృష్టి తగలకుండా ఇంటికి వచ్చే గుమ్మిడికాయ తిప్పి తీస్తారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు గెలవాలి, అలాంటి వాళ్ళు ముందుకెళ్ళాలి. చాలామంది చూస్తుంటారు, వాళ్ళ మీద దృష్టి పడుతుంది. వాడు ప్రాక్టీస్లో ఎఫెక్ట్ కాకూడదు, వాడికి ఆ ముందు రోజు జ్వరం రాకూడదు, కరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజున వాడికి ఫీవర్ రాకూడదు. అలా ఉండడానికి కోసం దృష్టి అన్నది నరుడి చూపు పడకుండా చేస్తారు. బట్ ఇది ఐఎమ్ అబ్సల్యూట్లీ ఐ కాంట్ ప్రూవ్ ఇట్. దీనికి ప్రూఫ్ లేదు, సైంటిఫిక్ ప్రూఫ్ అసలే లేదు. అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది. అనుభవించే వాళ్ళని వ్యాపారం చేసుకుని కొనుక్కునేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు ఎక్కువైపోయారు. అది కాకుండా మీకు మీరుగా చేసుకునేవి బోలెడని ఉన్నాయి. వీటన్నిటికీ సింగిల్ ఆన్సర్ హనుమంతుడు. జై భద్రాంజనేయ అనుకుంటే మస్తు ప్రొటెక్ట్ చేస్తారు. అలా మనం అందుకే నామజపము, ఉపదేశము, పూజ, ఇంట్లో పూజ, ఒకవేళ ఎక్కడ దొరికితే కాళ్ళు కడుక్కునరా, ఇంటికి లోపలికి వచ్చే ముందు కాళ్ళు చేతులు కడుక్కునరా, సాల్ట్ తిప్పు, ఎండు మిరపకాయలు తిప్పు. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. దిష్టికి తాయెత్తులు, రుద్రాక్షలు అంటారు, కుప్పు అంటారు, ఎండుమిర్చి అని అంటారు, వీటితో తీయాలి అని అంటారు. సో ఇప్పుడు ఎనర్జీగా మాట్లాడుకున్నప్పుడు మన చుట్టూ ఒక వలయం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఫీల్డ్ ఉంటుంది అని తెలిసినప్పుడు, మనం ఎక్కడికైనా వెళితే అక్కడ ఆరా ఉంటుంది అని తెలిసినప్పుడు, ఒకళ్ళ ఆరాలో ఇప్పుడు మోడీ గారు ఆరాలో నుంచి మాట్లాడలేవు, కేసీఆర్ ఆరాలో నుంచి మాట్లాడలేవు, ఒక రేవంత్ రెడ్డి గారు ఆరాలో నుంచి మాట్లాడలేం. ఎందుకు? వాళ్ళు షైన్ అయిపోతుంటారు. దే హ్యావ్ ఎ బిగ్ ఆరా. ఎట్ ద సేమ్ టైం నీ చిన్న ఆరాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఒకవేళ ఆరాని నువ్వు ఎనర్జీగా చూస్తున్నప్పుడు, ఆ ఎనర్జీలో పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయని నీకు రియలైజ్ అయినప్పుడు, నెగిటివిటీని తీయడానికి, పాజిటివ్గా నువ్వు ఎదగడానికి దేర్ ఆర్ మెథడ్స్. చిన్నగా మొదలుపెట్టి కోట్లలో దాకా ఉన్నాయి. దేర్ ఆర్ రియల్ మెథడ్స్. దాన్ని చేయగలిగే న్యాసము చేసి, దాన్ని కరెక్ట్గా ప్రక్రియ చేసి, దిష్టి మంత్రాన్ని వాడు సిద్ధించుకుని, ఆ సిద్ధిపరుచుకున్న మంత్రాంతో ప్రయోగం చేస్తే ఉంటాయి. కానీ అంత స్ట్రాంగ్గా చేసే తపస్సులు లేరు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు తపస్సు? చేయట్లేదు. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు నిష్టగా? ఉండలేకపోతున్నారు. ఉండేవాళ్ళు ఉన్నారేమో ఎక్కడో, కానీ మనకు రియల్ వరల్డ్లో చాలా తక్కువ నిష్టగా ఉండేవాళ్ళు, అది చేసేవాళ్ళు. అలా చేసినా ఇప్పుడు ఈ రోజుల్లో వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ. నేను చెప్తున్నా కదా, ఒక చిన్న యంత్రం చేయడానికి ఒరిజినల్గా ఒక నిజంగా వచ్చిన వాడు ఒక యంత్రం చేయాలని చాలా కాస్ట్లీ. చేయలేరు. 150కి 200కి ఏమీ కాదు. పాయింట్ ఏంటంటే, మీరు డబ్బుల కోసం అని డబ్బులు వేస్ట్ చేసుకునో చేయకుండా, మీ ఒరిజినల్గా మీ లోపల నుంచి పెంపొందించుకోవడానికి, మంచిగా మీ ఓవరాల్ మెయింటైన్ చేసుకోవడానికి అన్నమయ కోశ, ఆహారము సరిగ్గా ఉంటే వాడికి ఆరా మస్తుగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాణము, నీ ఊపిరి. నథింగ్ యూ షుడ్ డూ, బ్రీద్ ప్రాపర్లీ అని ఉన్నవాడికి ఆరా బాగుంటుంది. అని మంచిగా ప్రాణము తీసుకున్న వాడికి లోపల ప్రాణం బాగుంటుంది. సెకండ్, మనోమయ, నీ ఆలోచన విధానం. నెగిటివ్గా ఆలోచిస్తున్నావా, నీ మనస్సు బాగాలేదా, నీకు నెగిటివిటీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నిన్ను కొట్టేస్తారు, దిష్టి ఈజీగా తగులుతుంది. ఎవరి నెగిటివ్ చూపో ఈజీగా తగులుతుంది. సో నీ మనస్సుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెగిటివ్ వైపుకు వెళ్లకుండా పాజిటివ్గా ఆలోచించి, దాన్ని ఏ భక్తి మార్గంలోనో ఏ రామనామంలోనో గడుపు కొంచెంసేపు. దాని తర్వాత నీ జ్ఞానము పెంపొందించుకుంటూ పో. జ్ఞానము అంటే జ్ఞానం అబౌట్ యువర్ సెల్ఫ్. నేనంటే ఏంటి, నా లోపల ఏముంది, నా లోపల ఏం శక్తి ఉంది, దెన్ ఆటోమేటిక్గా ఆనందం వస్తుంది. అండ్ ఎప్పుడు ఆనందంగా ఉండడం అనేది ఇట్స్ ఎ క్వాలిటీ. ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆనందంగా ఉండు ఫస్ట్. ఏమీ కాదు, నిన్న చూసాం, ఈరోజు చూసాం, రేపు కూడా కష్టం చూస్తాం, ఏమీ కాదు. పుట్టిన దగ్గర నుంచి పురిటి నొప్పుల దగ్గర నుంచి లాస్ట్కి ప్రాణం వెళ్ళిపోయేంత వరకు ఈ ప్రాణాన్ని కాపాడుకుంటూనే ఉంటాం. కాబట్టి హ్యాపీగా ఉండు. సింపుల్ మెథడ్స్, ₹1 ఖర్చు లేదు కదా, చేసుకోవచ్చు కదా. ఇది చేస్తున్నప్పుడు చాలా మంచి ఎనర్జీ వస్తుంది. మీకు దిష్టి తగలదు,
మీకు ఎక్కడికి వెళ్తున్నా సరే మీ ఆరాలో సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. ఒక బాబా నడిచి వస్తూ ఉంటే ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్న వాళ్ళు నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది, స్వామిని చూశాను ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది అని ఎందుకు చెప్తారంటే వాళ్ళ ఆరా ఇట్లా తగలగానే గురువు ఆరా ఎగిరిపోతాయి ప్రాబ్లమ్స్. ఆరా హ్యాస్ దట్ కెపాసిటీ. దాన్ని మనం ఒక రోజు ట్రై చేసి నాకు రాలేదేంటో ఆరా, 2 రోజులు ట్రై చేసి నాకు రాలేదేంటో ఆరా అంటే వాడికి ఎప్పటికీ అర్థం కాదు. సో అందుకని జీవితాన్ని ఒక సటిల్ లెవెల్లో ఒక లోపల అర్థం చేసుకున్నవాడు వాడు ఇంకా ఆర్గ్యుమెంట్స్ చేయడు ఎవరితో. వాడు స్లోగా దే విల్ గో ఇన్ టు దట్ ఎనర్జీ జోన్. ఆ ఎనర్జీని మ్యానిపులేట్ చేయడం, ఎంజాయ్ చేయడం. మంచి ఉత్తిష్ట గణపతి, మహాగణపతి సాధనలు, ఎంత బ్యూటిఫుల్ కుంభ గణపతి సాధనలు, అర్క విద్యలు, మనకు శమంతకోపాసన ఎన్ని రకాలు నేర్పిస్తారంటే నేర్చుకునే ఓపిక ఉండాలి. బేసిక్గా ఇలాంటివి నేర్చుకుని నన్ను నేను మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాలి, నా కోశాలు ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు వేరు. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు కొంతమంది అబ్బా ఇవన్నీ మాతో కాదు సార్, కాకపోతే మాకు దిష్టి తగలకూడదు, ఏం చేయాలని అంటారు అని అడిగితే ఏం చెప్తారు? హనుమంతుడు జై భద్రాంజనేయ అనుకోండి. భద్రాంజనేయ అని హనుమంతుడి ఒక ఫామ్ అండి, బ్యూటిఫుల్ ఫామ్. టైం దొరికినప్పుడు అది మీకు హార్డ్లీ 800-600 ఉంటుంది. భద్రాంజనేయ అనే హనుమాన్ వాళ్ళే ప్రొటెక్ట్ చేస్తారు. అంటే యూ విల్ గెట్ దట్ పాజిటివిటీ, యూ విల్ గెట్ దట్ హ్యాపీనెస్. చాలా బాగుంటుంది. ఓకే, సో అది ఎప్పుడైనా హనుమంతుడి ఏ గుడి అయినా హనుమంతుడి గుడి, హనుమంతుడికి ఉపాసన చేసుకుంటే అంతకు మించింది లేదు. వారంలో ఒకసారైనా బ్రహ్మచర్యం అండ్ హ్యాపీగా హనుమంతుడిని కనుక మనం పట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. యాజ్ ఎ డాక్టర్ నేను ఇవన్నీ అయ్యా మీరు డాక్టర్ కదా ఇవన్నీ చెప్తున్నారేంటి, అది అనుభవించేవాడికి బాగా తెలుస్తుంది. సో డోంట్ డినై ఎనీథింగ్. ఇదేముండవు, ఇదేం చెప్పదు అని అనుకోవద్దు. నువ్వు అనుభవించట్లే కాబట్టి ఆ బాధ, నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావు కాబట్టి. చెడు పొజిషన్లో ఉన్నవాళ్ళు లేరు అనుకోవడం తప్పు. ఉంటారు అలాంటి వాళ్ళు, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు చిన్న వాటికి డిప్రెస్ అయిపోతారు, చిన్న వాటికి మూడ్ స్వింగ్స్ అయిపోతాయి, చిన్న వాటికి ఇంట్లో గొడవలు పడతారు. అసలు మీరు అలాంటి గొడవలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి వాళ్ళు బాగుపడాలి అంటే వీటి నుంచి బయటపడాలి, వాళ్ళ ఆరాస్ పెంచుకోవాలి, వాళ్ళు పాజిటివ్గా ఉండగలగాలి. అండ్ వీటన్నిటికీ వ్యాపారం చేసుకుని అమ్ముకునే వాళ్ళ బ్యాచ్ నుంచి మీరు జాగ్రత్త పడి అట్ ద సేమ్ టైం ఇవన్నిటికీ ఖర్చు అవుతాయని తెలుసుకుని మీరు పెట్టగలిగిన దాంట్లో పెట్టి మంచిగా మీరు పాజిటివ్గా ఈ కోశములు మెయింటైన్ చేసుకోగలిగితే నథింగ్ లైక్ ఇట్. చాలా చాలా బాగుంటుంది. ఇది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అండ్ దిష్టి ఇవిలాయి ఇవన్నీ ఉన్నాయా లేవా, ఎఫెక్ట్ అయ్యేవాడికి ఉంటాయి, లేని వాడికి ఉండవు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు, ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. సో మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ మంచి ఒక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ NH TV.